రైతాంగాన్ని రుణ విముక్తులను చేయాలనేటువంటి ఒక భావన సంకల్పంతో ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ 2 లక్షల రూపాయల వరకు రైతు చెల్లించాల్సిన పంట రుణం ఏదైతుందో పూర్తి స్థాయిలో మాఫీ చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొనటం, దానికి అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 మాసాలు గడుస్తుంది. 8-9 మాసాలు. అంటే వాస్తవంగా ఎన్నికల్లో పేర్కొనేటువంటి అంశాలు ఎవరే కానీ కొంత పాజిటివ్ దృక్పథం తీసుకున్నప్పటికీ అమలుకు సంబంధించి కొంత ఎప్పుడవుతుంది ఏంటి అనేది వేచి చూడడం అనేది సహజం. కానీ పంట రుణం మాఫీకి సంబంధించి ఏ విధమైనటువంటి వేచి చూడటం అనేది లేకుండా, అంటే కేవలం అంటే 9 మాసాలు గడుస్తున్నప్పటికీ ఈ 9 మాసాల కాలం లోపలనే మీకు ఇట్ వాస్ స్టార్టెడ్ 18th జూలై, 18 జూలైకి ఆరంభించింది. 15th ఆగస్టుకు అప్ టు 2 lakhs దాదాపు 18,000 కోట్లు ఏదైతుందో ఇలా రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ అమలు చేయడం జరిగింది. ఈ 18,000 కోట్ల రుణమాఫీ ప్రక్రియ అమలు చేయబడ్డప్పటికి కూడా ఇంకా కొద్దిమంది రైతాంగం ఏదైతుందో వివిధ సాంకేతిక కారణాలతోని వారు అమలు పొందలేక కొత్త ఆందోళనకు గురి కావటం అనేది సహజమని, అది సహజమని. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఎన్నికలు చేసిన వాగ్దానం అనే కాకుండా ఒక రైతు పక్షపాతిగా మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళ జాతీయ స్థాయిలో పంట రుణమాఫీ చేస్తున్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా లేదే. జాతీయ స్థాయిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఏకమొత్తంగా 1,00,000 రూపాయల వరకు మాఫీ చేయడం జరిగింది. ఇట్ వాజ్ 2008-9. సరే, తదుపరి అధికారానికి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, వాళ్ళు ఏనాడు కూడా రైతాంగాన్ని రుణ విముక్తం చేయాలి, వాళ్ళకి అండగా నిలవాలి అని ఒక భావన, తలంపు అనేది ఆ పార్టీకి లేదు. అది ఎంతవరకు ఏదైతే బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, అంబానీ, అదాని లాంటి వారికి ఏదైతుందో వాళ్ళను ఏ విధంగా రుణ విముక్తం చేయాలి, బ్యాడ్ డెప్త్ అనే నెపంతో లక్షలాది కోట్ల రూపాయల వెసులుబాటు ఏదైతుందో అంబానీ, అదాని లాంటి వ్యాపారస్తులు కలిగిస్తున్నారు తప్ప దేశంలో రైతాంగాన్ని రుణముక్తం చేయాలని భావన సంకల్పం మాత్రం లేదు. ఇప్పుడు వాళ్ళు అమలు చేస్తుంది ఏంటి? ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ యోజన. కేవలం ఒక రైతు కుటుంబానికి 6,000 రూపాయల వరకు 3 పర్యాయాలు 2,000, 2,000, 2,000 కమతంకు సంబంధం లేకుండా, ఎక్స్టెంట్కు సంబంధం లేకుండా, సరే అందులో పొందుపరిచిన ఆంక్షలు కూడా మనకు తెలుసు. అదే విధంగా చట్టసభకి ఎంపికైనటువంటి వారికి వర్తించదు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు వర్తించదు, విశ్రాంతి ఉద్యోగస్తులకు వర్తించదు, అట్లాగే ట్యాక్స్ పేయర్కు వర్తించదు, అవన్నీ ఉన్నాయి అనుకోండి. అది కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా అమలు చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళ 18,000 కోట్లు కొట్టి ఇవాళ విడుదల చేయబడి అమలు జరిగింది. సరే, వివిధ కారణాలు, ఉదాహరణకు ఏదైతుందో ఆధార్ మిస్ మ్యాచింగ్. ఇప్పుడు ఏ లోన్ ఈజ్ లింక్డ్ విత్ ఆధార్,
ఆధార్ మిస్ మ్యాచింగ్ అయ్యే వరకు ఏదైతుందో ప్రభుత్వం వారికి ఒక అవకాశం ఇచ్చింది ఆధార్ సరి చేసుకోవడానికి. ఎప్పుడైతే ఆధార్ సరి చేయబడుతుందో ఆటోమేటిక్లీ దే విల్ గెట్ ది లోన్ వేవరింగ్, అప్పు రుణం మాఫీ చేయడం జరుగుతుంది. ఆధార్ నెంబర్ ఏదైతుందో దాన్ని సరి చేయబడటంతో ఆటోమేటిక్లీ దే విల్ గెట్ ఎంటిల్మెంట్ ఫర్ లోన్ వేవరింగ్. ఆ స్కోప్ ఇచ్చింది. అట్లాగే నేమ్ మిస్ మ్యాచింగ్, కొన్ని సందర్భాల్లో పేరు మిస్ మ్యాచ్ అవుతున్నది. ఆ పేరు మిస్ మ్యాచింగ్ కూడా ఏదైతుందో దాన్ని సరి చేసుకోవడానికి కొరకు కూడా ఆప్షన్ అవకాశం ఇచ్చింది. దాంతో పాటుగా ఉదాహరణకు రేషన్ కార్డ్ అనేది ఇది ఆంక్ష కాదు. రేషన్ కార్డ్ అనేది ఎందుకు దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాము, కుటుంబ సభ్యుల వివరాల సేకరణ కొరకు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు అని చెప్పారంటే కుటుంబ సభ్యుల వివరాల సేకరణ అనేది మనకు ఆవశ్యకత, భార్య భర్త. కాబట్టి ఏది ఇచ్చిందో రేషన్ కార్డు దాన్ని కొంత పరిగణలోకి తీసుకున్నాను. సపోజ్ రేషన్ కార్డు లేని కుటుంబాలు ఉన్నాయి. రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా లోన్ మాఫీ వర్తింప చేయబడుతుంది. రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా రుణమాఫీ వర్తింప చేయబడుతుంది. ఈ కుటుంబ సభ్యుల వివరాలను ఏదైతుందో సేకరించడము ఈ మండల వ్యవసాయ శాఖ అధికారుల యొక్క బాధ్యతగా నిర్ణయం చేయడం జరిగింది. ఎవరైతే రేషన్ కార్డు లేని వాళ్ళు ఏదైతుందో ఎట్లా ఇప్పుడు నేను ముందు పేర్కొన్నట్టు ఆధార్ మిస్ మ్యాచింగ్, నేమ్ మిస్ మ్యాచింగ్ పేర్కొన్నానో, రేషన్ కార్డు లేని వారు కూడా ఏదైతుందో వాళ్ళ అర్హతకు అనుగుణంగా వాళ్ళు ఎంఈఓ పోర్టల్లో అదొక మనకు పోర్ట్ అది ఉంది, రైతు సమాచార నిమిత్తం అని చెప్పని అందులో మనం నమోదు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మీరు నమోదు చేసుకుంటే మీకు నెల రోజుల లోపు 1 month పీరియడ్ ఫ్రమ్ 15th August ఈ నెల లోపు ఏదైతే ఉందో ఆ కుటుంబ సభ్యుల వివరాలను స్వయంగా వ్యవసాయ శాఖ అధికారి సేకరించి ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు వారి అర్హతకు అనుగుణంగా రుణమాఫీ చేయబడే విధంగా చర్యలు చేపట్టబడడం జరుగుతుంది. ఇప్పుడు 2 లక్షల పైబడ్డ వారు కూడా ఉన్నారు. ఉదాహరణకు 2 లక్షల పైబడ్డ వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా రుణమాఫీ వర్తింపజేయబడుతుంది. 2 లక్షల పైబడి ఉన్న వారికి కూడా వాళ్ళు ఏదైతే 2 లక్షల పైబడ్డ మొత్తాన్ని ఏదైతుందో వారు చెల్లించాల్సిన బ్యాంకుకు చెల్లించి ఆ రిసీట్ ఏదైతుందో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారికి ఇచ్చేస్తే వారికి 2 లక్షల రూపాయల వరకు ఆ రుణమాఫీ మొత్తం వారి అకౌంట్కు జమ చేయబడింది. అంటే ఇక్కడ కొన్ని ఏదైతుందో మిగిలిపోయినటువంటి రైతాంగం ఆందోళన గురి కావడం సహజమైనటువంటి నేను దాన్ని ఇప్పుడు ఆధార్ మిస్ మ్యాచింగే కానీ, నేమ్ మిస్ మ్యాచింగే కానీ, రేషన్ కార్డు లేక కుటుంబ సభ్యుల వివరాల సేకరణలో సంబంధించే కానీ, లేక 2 లక్షల పైబడ్డ వారికి సంబంధించే కానీ, మొత్తం రాష్ట్రంలో ఒక 2-3 బ్యాంకులు ఏదైతుందో వాళ్ళు వివరాలు సక్రమంగా అప్లోడ్ చేయండి. కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, అవి కొంత జాప్యం అవుతుంది. కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్. బట్ అదర్వైజ్ ఏదైతున్నదో 90% 90% రైతాంగానికి ఏదైతుందో ఇప్పుడు రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం జరిగింది. ఇంకో 10% ఉన్నారు. వారికి కూడా ఏదైతుందో వారి అర్హతకు అనుగుణంగా ఇప్పుడు ఏ సాంకేతిక నెపంతో ఏదైతే అమలు జరగలేదో ఆ సాంకేతిక ప్రక్రియ వెరిఫికేషన్తో వారికి కూడా లభిస్తుంది. దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతే ఉందో మీరు రైతాంగానికి గైడ్గా నిలబడి
ఎవరికైతే రుణమాఫీ ప్రక్రియ అమలు పొందలేకపోయిందో ఏ కారణం చేత పొందలేకపోయింది ముందు అది గ్రహించండి. ఏ కారణం చేత రుణమాఫీ అమలు పొందలేకపోయినరో దాన్ని ఏ విధంగా స్టార్ట్అవుట్ చేయాలి. ఇలా మండల స్థాయిలో మన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిండే మండల వ్యవసాయ శాఖ స్థాయి అధికారిగా మన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసింది. మన ఆధార్తో ఏదైతుందో అందులో మనం నమోదు చేస్తే మన అమలు పొందలేకపోవటానికి కారణం తెలిసి వస్తుంది. మీరు కూడా గమనించుంటారు మీరందరూ కూడా. ఇప్పుడు ఆ అమలు పొందలేకపోయిన కారణం తెలిసి రావడంతో దాన్ని ఎట్లా అధిగమించాలి, దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలి. సార్ట్అవుట్ చేసుకొని యూ కెన్ గెట్ ఎంటైటిల్మెంట్. ఆ విధంగా ఇప్పుడు మన ప్రజాప్రతినిధులము రాజకీయ పార్టీలు అనేది ఏదైతే ఉందో ఏ ప్రభుత్వమే కానీ అమలు చేతలపేట కార్యక్రమం దాని లబ్ధిదారులకు అర్హతకు అనుగుణంగా ఏ విధంగా అందింప చేయగలుగుతాం అనేది ప్రధానమని చెప్పంటూ నేను. ఇది ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన అంశం కాబట్టి మీరు చేయలేకపోయినరే. భారతీయ జనతా పార్టీకి అయితే విధానం అంటూ లేదు, పక్కన పెట్టేదాన్ని. భారతీయ జనతా పార్టీకి విధానం అంటూ లేదు, దాన్ని పక్కన పెట్టే. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కేవలం 2014-18 మధ్యకాలంలో 2014-18 మధ్యకాలంలో 4 విడతలుగా ఈ ₹1,00,000 అమలు చేయడం జరిగింది రుణమాఫీ. ఎప్పుడు బిట్వీన్ 14 to 18 మాత్రమే, అది 4 విడతలు. ఇప్పుడు 4 విడతలకు చేయడంతో ఏమైపోయింది, వీళ్ళ మొదటి విడత 25,000, రెండో విడతోడు 50,000 ఉన్నాడే. ఈ రెండో విడతోడికి అది అమలు అయ్యే సమయం 2 సంవత్సరాలు పడుతున్నది. ఈ 2 సంవత్సరాలు 50,000కి నీకు వడ్డీ దాని మీద పడుతుంది. 50,000 అమలు పొందటానికి ఏదైతున్నదో ఇవాళ అమలు చేయబడుతున్న ₹2,00,000 రుణమాఫీ ఏదైతే విడుదల వారి చేసినట్టయితే చివరి సంవత్సరానికి వచ్చే వరకు ఏమవుతుంది, 4 సంవత్సరాలు గడుస్తుంది. 4 సంవత్సరాలు ఈ వడ్డీ భారం పైన పడుతుంది రైతు మీద. వాటికి అప్పుడు ఉరిగేది ఏంటి, వడ్డీ మాఫే కదా. కానీ కాంగ్రెస్ అట్లా కాదు, రైతాంగాన్ని పూర్తి స్థాయిలో రుణవిముక్తం చేయాలనే ఒక భావనతోని వాస్తవంగా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఉన్నప్పటికీ కూడా ఇలా రైతు సంక్షేమం ప్రధానం కాబట్టి రైతాంగాన్ని రుణముక్తం చేయాలనే ఒక భావన సంకల్పంతో ఇలా వితిన్ 8 to 9 months అంటే ₹2,00,000 వరకు రుణమాఫీ అమలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పండి. వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఒకటి గుర్తు చేస్తున్నానే, బీఆర్ఎస్ వాళ్ళకు గుర్తు చేస్తున్నాయి. నేను ముందే పేర్కొన్నా 2014 నుండి 18 వరకు ఏదైతుందో మీరు రుణమాఫీ అనే నెపంతో వడ్డీ మాఫీ చేసిన, అల్టిమేట్గా అది వడ్డీ మాఫీ అయిపోయింది. వెన్ యూ కమ్ టు 2018 నుండి 23 వచ్చే వరకల్లా 20,000 కోట్లకు ఏదైతుందో వాళ్ళు విడుదల చేసి అమలు చేసిన కేవలం 11,000. అది చివరి సంవత్సరం. ₹8,500 కోట్లు మీకు బిట్వీన్ 18 to 23 టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి పేర్కొన్నారో అందులో నుండి 8,500 కోట్లు వాళ్ళు విడుదల చేయకుండా రైతాంగాన్ని అట్లా అప్రోబులోకి నెట్టేసింటాయి. అంటే మీకు 75 పైబడ్డ రైతుకు ఎవడి కూడా అప్పమాఫీ కాలే. 75 నుండి ₹1,00,000 వరకు ఉంటారు కదనే,
అవి 8,500 కోట్లకు వస్తుంది ఆ మొత్తం. ఆ 8,500 కోట్లు విడుదల చేయకుంటే ఏదైతే ఉందో ఆ 75,000 నుండి ₹1,00,000 వరకు కూడా మాఫీ చేయలేదు. అంటే వాళ్ళు మాఫీ చేసింది అప్ టు 75,000 వరకు 4వ సంవత్సరము అమలు చేయడంతో అది కూడా మళ్ళీ వడ్డీ మాఫీ. చివరికి వస్తే మొన్నటి ఎన్నికల ప్రణాళిక చెప్పట్టు నేను మీకు మొన్న 2023 ఎన్నికల ప్రణాళికలో సరే బీజేపీకి అయితే రుణమాఫీ అటువంటి ఒక ఆలోచన లేదు ముందే పేర్కొన్నా. టీఆర్ఎస్ కూడా చేతులు ఎత్తేసింది. రుణమాఫీకి సంబంధించి మొన్నటి ఎన్నికల ప్రణాళికలో బీజేపీతో సహా టీఆర్ఎస్ పార్టీ కూడా చేతులు ఎత్తేసింది. ఇట్ ఈస్ ఓన్లీ ది కాంగ్రెస్ పార్టీ విచ్ స్టూడ్ బై ది ఫార్మర్. రైతుకు అండగా నిలిచి మేము 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడము దాన్ని అమలు చేసి వాళ్ళు ఎన్నికల ప్రణాళికలు కూడా పేర్కొనలే. 18,23 వరకు ఏది ఇచ్చిందో చేతులు ఎత్తేసారు మధ్యలోనే. వాళ్ళు ఏమైనా లెక్క ఏం చెప్తారు ఎరికేనా? మేము 10 ఏళ్ళ గింత ఇచ్చినాం 10 ఏళ్ళ గింత ఇచ్చినాం అని చెప్పంటారు. 10 ఏళ్ళు అంటే 2 టర్మ్స్. 10 సంవత్సరాలల్లో ఎన్ని టర్మ్స్ వస్తుంది? 2 టర్మ్స్ వస్తాయి. మొదటి టర్మ్ మీరు ఏదైతే రుణమాఫీ అమలు చేసినా పేర్కొంటుందో అది వడ్డీ మాఫీకి సరిపోయింది. రెండో టర్మ్లో ఏదైతే ఉందో మీరు 20,000 కోట్లు అమలు చేయవలసింది కేవలం 11,000 కోట్లకి సరిపెట్టింది. 20,000 కోట్లు అమలు చేయవలసింది కేవలం 11,000 కోట్లకి సరిపెట్టి. అంటే మీరు 5 ఏళ్ళైనా కానీ అమలు చేయలేదు. 5 సంవత్సరాల పూర్తి స్థాయిలో మీరు ప్రభుత్వంలో ఉండి రైతాంగాన్ని రుణముక్తులు చేయటం లోపల మీరు ఏ విధంగా రైతాంగాన్ని వివక్ష గురి చేసిండ్రో నేను పేర్కొట్టు ఉదాహరణ చెప్తున్నాను చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ ఇవాళ పంటల బీమా పథకం, రైతుపై రూపాయి భారం లేకుండా పంటల బీమా పథకం అమలు చేస్తుంది. మీరు పంటల బీమా పథకం ఊసేయలేదు మీ దగ్గర. ఇవన్నీ జరుగుతుంటే నేనేమంటున్నాను, దయచేసి ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వ కార్యక్రమం అమలు లోపల ఏదైతుందో లబ్ధిదారుడికి మనం ఒక గైడ్గా నిలబడాలి. ఒక సలహాదారుడిగా అది ఏ విధంగా ఏదైతుందో ప్రభుత్వం నుండి ఆశించినటువంటి ఒక లబ్ధి పొందగలుగుతాడో మీరు సలహాలు సూచనలు ఇచ్చి అతన్ని గైడ్ చేయాలి. ప్రభుత్వం అన్ని అవకాశాలు ఇస్తుంది. ఎవరైతే మిగిలిపోయినరో సాంకేతిక కారణాలతోని వారి వెసులుబాటు కల్పింప చేయటానికి, వారి అర్హతకు అనుగుణంగా రుణముక్తి పొందటానికి, రుణమాఫీ పొందటానికి వీళ్ళు అన్ని ఆప్షన్స్ ఓపెన్ చేసి పెట్టింది మండల స్థాయి లోపల. ఈవెన్ ప్రెస్ మిత్రులు కూడా మీరు దయచేసి యూ కెన్ ఆల్సో వెరిఫై ఇట్. ఇలా మండల స్థాయి లోపల ఏదైతుందో ఏం దొరుకుతుంది ఏంటి, నిజంగా ఆప్షన్ ఓపెన్ చేసిందా చేయలేదా చేయకుండా యూ కెన్ ఆల్సో బ్రింగ్ ఇట్ టు నోటీస్ ఆఫ్ ది కలెక్టర్. మీరు తప్పులేదు దాంట్లో. ఎక్కడైనా వ్యవసాయ శాఖ అధికారి నిర్లక్ష్యం వహించినట్లయితే డెఫినెట్గా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకురావచ్చని చెప్పి అంటున్నాను. నేను లీడ్ బ్యాంక్ మేనేజర్తోని జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో రివ్యూ చేశాను. నేను వాళ్ళు పేర్కొన్నట్టు ఏదైతుందో మన ఉమ్మడి జగిత్యాల జిల్లాలో 69,673 మంది రైతాంగానికి 69,673 రైతాంగానికి 532 కోట్లు ఇవాళ రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం జరిగింది. జగిత్యాల జిల్లాకు సంబంధించి 69,673 రైతు
కుటుంబాలకు 532 కోట్లు వల్ల రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం జరిగింది. వాళ్ళకి ఇంతవరకు ఏదైతే గ్రీవెన్స్ సెల్కి వచ్చినాయి 3500 గ్రీవెన్స్ సెల్కు నమోదైనవి. 3500 వాళ్ళు నమోదైనవి. ఇంతవరకు వాళ్ళకు సోఫర్ గ్రీవెన్సెస్ రీచ్ 3500. ఈ బ్యాంక్స్ ఈ కాక బ్యాంక్స్ అంటే కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ చెప్పా కదా నేను. కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఏది కొత్త వాళ్ళ ఫీడింగ్ లోపల అది జరిగిందని చెప్పాయి. అవి కాకుండా ఈ ఆధార్ మిస్ మ్యాచింగ్ కానీ, నేమ్ మిస్ మ్యాచింగ్ కానీ, ఈ కుటుంబ సభ్యుల వివరాల సేకరణకు సంబంధించి ఈ 3 ప్రధానంగా ఇప్పుడు వచ్చినాయి. ఇంకొకటి కూడా ప్రధానమైనది వచ్చింది. నా దాన్ని కూడా క్లారిటీగా చెప్తున్నాను మీకు. కొన్ని సందర్భాలలో పట్టాదార్ ఎవరి పేరుగా భూమి నమోదై ఉంటుందో ఆయన ఉపాధి నిమిత్తం విదేశాలు పోతాడు. భార్య ఇక్కడ పంట రుణం ఆమె పేరును పొందుతుంది. ఆధార్ భార్య పేరు ఉంటుంది, పట్టేదారు పాస్బుక్ భర్త పేరు. ఈ పట్టేదారు పాస్బుక్ ఆధార్ మిస్ మ్యాచ్ కావడంతో వాళ్ళు రుణమాఫీ ఇంతవరకు రాలేదు. కానీ వాళ్ళు ఏ విధమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. భర్త పేరిట పట్టేదారు పాస్బుక్ కలిగి ఉండి, భార్య పంట రుణం పొందినా కానీ రుణమాఫీ వారికి అమలు చేయడం జరుగుతుంది. ఈ గ్రీవెన్స్లో నమోదు చేసుకోవాలి. నేను ఇది చాలా వరకు మా దృష్టి కూడా వచ్చినాయి. మన దగ్గర గ్రామీణ ప్రాంతంలో సాధారణంగా ఉపాధి నిమిత్తం దేశం పోతారే. ఉపాధి నిమిత్తం దేశం పోయినప్పుడు ఏదైతుందో పట్టేదార పాస్బుక్ భర్త పేరు ఉంటుంది, భార్యకి ఏదైతుందో సాగులో ఉంటుంది కాబట్టి బ్యాంకర్ అప్పిస్తుంది. ఆమెకు అర్హత ఉన్నది, ఆమె కూడా అప్పు మాఫీ అవుతుంది. మీరు నమోదు చేసుకోవాలి. బట్ వెరిఫై చేసి పట్టేదార పాస్బుక్ భర్త పేరు ఉంటే అప్పుడు దాన్ని భార్య ఆధార్ లింక్ చేసి రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పండి. అంటే ఇన్ని ఇప్పుడు సాంకేతికంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. రుణమాఫీ ప్రక్రియ లోపల కొన్ని సాంకేతికంగా సమస్యలు ఎదురవుతాయి. ఆ సాంకేతిక సమస్యలను అధిగమించడానికే ఇవాళ మనకి ఇది మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులకి ఏదైతే బాధ్యత అప్పగించి వారి దృష్టికి వచ్చినటువంటి వాడిని విత్ ఇన్ వన్ మంత్ ఇవన్నీ సార్ట్అవుట్ చేయబడాలి. ఈ 2 లక్షల పైబడ్డటువంటి వారు కూడా వారు చెల్లించడానికి ప్రభుత్వం ఏదైతుందో షెడ్యూల్ ప్రకటించబోతుంది. ఇప్పుడు బ్యాంక్ తీసుకుంటుంది డబ్బు. బ్యాంక్ ఏదైతుందో 2,50,000 ఉందనుకో, ఉదాహరణకు నీ రుణ సమాచార పత్రం నీకు వస్తుంది. రుణ సమాచార పత్రంలో 2 బ్యాంకులు కలిపి లేక భార్య పత్ర 2,50,000 ఉంటుంది అనుకో. ఆ 2 పోను 50,000 రూపాయలు కట్టేసే బ్యాంక్. నువ్వు కట్టేయడంతో ఎవరిది కడుతున్నావు? నీ అప్పు కట్టుకుంటున్నావు. మన కట్టే ఎవరు అప్పు కట్టుకుంటున్నామే? మన అప్పు మనం కట్టుకుంటున్నాం. ప్రభుత్వం మన రుణవితో చేయడానికి ఏది ఇస్తుందో వాళ్ళు జమ చేయాల్సిన 2 లక్షల రూపాయలు వారు జమ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమం పాజిటివ్ తీసుకోవాలి. ఇంత మంచి కార్యక్రమం అనేది ఏది ఇస్తుందో గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా, గతంలో టీఆర్ఎస్ రుణమాఫీ అమలు చేయాలని సంకల్పించినా కానీ అది కేవలం వడ్డీ మాఫీకే మిగిలిపోయింది. అది మొదటి విడత. రెండో విడత అయితే వాళ్ళు ఆ వడ్డీ మాఫీ కూడా చేయలేదు. రెండో విడత మీ 18-23 మధ్యకాలంలో వడ్డీ మాఫీ కూడా చేయలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాకుండా రైతుకు తోడుగా నిలవాలి, ఇది ఒక రైతు సంక్షేమ ప్రభుత్వంగా గుర్తింపు పొందాలి, రైతుకు తోడు ఉండాలి అనే ఒక భావంతో అమలు చేస్తుంటే దాన్ని రాజకీయం చేయాలనే ప్రయత్నం నేను దృశ్యకరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అపీల్ ఒకటే ఏంటంటే, మీరు రైతుకు తోడు నిలవండి. వారు ఏ విధంగా ఈ సాంకేతిక సమస్యలను అధిగమించే అవకాశం ఉందో వారికి గైడెన్స్
ఎక్కడికి వచ్చి ఏదైతుందో వాళ్ళను రుణవితులు చేయడానికి మీరు తోడ్పడాలి. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ అనేది ఏదైతుందో 2,15,100 ఎక్కువ ఉందని అది రుణమాఫీ కాదు. మరి 2,00,000 మాఫీ 1,500 కడితే 2,00,000 వస్తాయని కనిపిస్తాం. మరి ఎలా దానికి బ్యాంకర్లు ఎవరు కరెక్ట్ ఇవ్వట్లేదు. ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళు మీరు అంటే ఇవ్వండి మాకున్నది వీడికి అని చెప్తున్నారు. జగిత్యాల జిల్లా రైతుల కోసం గిట్టున్నది 2 లక్షల కంటే జర్ర ఎక్కువ ఉన్నా సరే అప్పులు మాఫీ కాలేదట. ఎటు పోవాలి చెప్పుర్రి అని రోడ్డెక్కి అది చెప్పిన కానీ కట్టాలి. వాళ్ళకు చెప్పిన వాళ్ళు మార్గం చూపెట్టిన బాబు నేను 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏదైతే సమస్య కరెక్టే, వాస్తవం అది వాళ్ళు చెప్పిన రైతు. బ్యాంకర్స్తో సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళు లోనింగ్ ఏదైతుందో కొంత జాప్యం అయితే కూడా నేను వాళ్ళ మద్దతు జరిగింది, మీరు గమనించారు. టార్గెట్ రీచ్ కావాలని చెప్పారు. ఇలా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్కి అనుగుణంగా అప్ ఇవ్వాలి. బ్యాంకర్స్ ఏం చేస్తున్నారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పరిగణలోకి తీసుకుంటలేదు. ఇప్పుడు మనకు